హలో ఎవరు వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే రియాక్ట్ పైన వర్క్ చేస్తున్నాం. ప్రజెంట్ రియాక్ట్లో 2 వీడియోస్ అనేది పబ్లిష్ అయ్యాయి పబ్లిక్లో. ఒకటి ఏంటంటే సెటప్ ఎలా చేయాలి మీ సిస్టంలో, నెక్స్ట్ ఏంటంటే కొన్ని బేసిక్ కమాండ్స్ యాజ్ వెల్ యాజ్ యాంగులర్ అప్లికేషన్ మనం ఎలా క్రియేట్ చేయాలని మనం డిస్కస్ చేసాము. నేను ఇప్పుడు మీకు ఏంటంటే కొన్ని కమాండ్స్ చెప్తాను. బిఫోర్ మీరు ఏంటంటే యాంగులర్ పైన వర్క్ చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ దీస్ 3 సాఫ్ట్వేర్: నోడ్, ఎన్పిఎం అండ్ ఎన్జీ నథింగ్ బట్ నోడ్ గ్రూప్. నోడ్ కావాలి మనకి, ఎన్పిఎం కావాలి, ఎన్జీ కావాలి. మీరు ఈ 3 మీరు లేకపోతే మీరు యాంగులర్ అప్లికేషన్ అన్ని మీరు ఏంటంటే కరెక్ట్ వేలో మీరు రన్ చేయలేరు, బిల్డ్ చేయలేరు. సో ఈ 3 చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాప్టాప్లో ఉందా లేదా, ఉన్నాయా లేవా అనేది. మీరు ఇవి ఎలా సెటప్ చేయాలనేది నేను ఏమంటారు యాంగులర్ సెటప్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం ఈ 3 మన దాంట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుందాం. నేను సిఎండి టైప్ చేసి కమాండ్స్ ఇస్తాను. నోడ్ -v. నేనేంటంటే మీకు ఆ కమాండ్స్ కూడా మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నో వరీస్. నోడ్ ఎంపీ మనకి ఏంటంటే నోడ్ వర్షన్ అనేది ఉంది. తర్వాత ఎన్పిఎం చెక్ చేద్దాం. ఎన్పిఎం -v మనకు ఎన్పిఎం వర్షన్ కూడా నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను. ఎన్పిఎం కూడా ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎన్జీ నోడ్ గ్రూప్ వర్షన్ చెక్ చేయాలి. ఈ 3 కమాండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే యాంగులర్ సిఎల్ఐ కూడా ఉండాలి. యాంగులర్ సిఎల్ఐ వర్షన్ కూడా మనకు ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాంగులర్ సిఎల్ఐ వర్షన్ ఏందో వచ్చేసి 16.0.1 ఉంది. నోడ్ వచ్చేసి 18.15.0 ఉంది. ప్యాకేజ్ మేనేజర్ ఎన్పిఎం వర్షన్ వచ్చేసి 9.5.0 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 18.5.0, 9.5.0 వచ్చింది. అంటే ఈ 2 కమాండ్స్ లేకపోయినా జస్ట్ ఎన్జీ వర్షన్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వర్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే యాంగులర్ సెటప్ అనేది మన సిస్టంలో కరెక్ట్గా ఉంది. సో మనం ఏంటంటే అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. మనం ప్రీవియస్కి ఏంటంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము. ఏమంటారు విఎస్ కోడ్ మనం ఉపయోగిస్తున్న ఐడి విజువల్ స్టూడియో కోడ్ డెమో స్టూడెంట్. నేనేంటంటే మీకు ప్రీవియస్గా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చెప్పాను. దాని యొక్క స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏంటంటే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ యొక్క కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి యాంగులర్ సిఎని ఇన్స్టాల్ చేయండి మీ దగ్గర లేకపోతే కమాండ్. తర్వాత మీరు ఏంటంటే ఈ కమాండ్ ఉపయోగిస్తే మీకు ఏంటంటే ఒక యాంగులర్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను ఈ ప్రాజెక్ట్ నేమ్ దగ్గర నేను ఏమి ఇచ్చానంటే డెమో స్టూడెంట్ అని ఇచ్చాను. సో నాకేంటంటే ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే, మనకేంటంటే క్రియేట్ అయిపోయినప్పుడు ఇలా ఉంటుంది మన స్ట్రక్చర్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ .vs కోడ్ అనేది విజువల్ స్టూడియో క్రియేట్ చేసింది. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏంటి ఏమి అనేది. జస్ట్ మీకు ఏమైనా చూపిస్తాను ఏమేమి ఉంటాయంటే launch.settings అంటే ఏ పోర్ట్ ద్వారా మనం ఏ పోర్ట్లో మనకి ఏంటంటే స్టార్ట్ కావాలి, దాని ఇంటర్నల్గా ఏమంటారు ఏ కమాండ్ రన్ అవుతుంది, ఎక్కడ అదేంటంటే లాంచ్ అవుతుంది, క్రోమ్ బ్రౌజర్ లాంచ్ అవుతుంది, ఎన్జీ సర్వ్ అంటే అని చెప్పి ఇక్కడ మనకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి task.json. ఈ task.jsonలో మనకి ఏంటంటే అన్ని కమాండ్స్ ఉన్నాయి. టెస్టింగ్ చేయాలని అన్నప్పుడు మనకి ఏంటంటే ఏంటి ఏమనేది మనం దీని సైడ్ ఎక్కువ చూడము. నెక్స్ట్ ఏంటంటే మనకు ఉండేది ఎన్ఎస్ మాడ్యూల్స్ అంటే ఈ అప్లికేషన్ వర్క్ కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ మనకేంటంటే మనము ఈ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. ఈ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తుంది అని అంటే వీ హ్యావ్ వన్ ఫైల్ రైట్, package.json. మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఏంటంటే ఏ ప్యాకేజ్ కావాలి, మీకు ఏ వర్షన్ కావాలి అని మనం ఇక్కడ ఇచ్చుకున్నప్పుడు మనకి అదేంటంటే node.modules ఇన్స్టాల్ అయి ఉంటుంది. మీకు ఇంకొకటి ఏదైనా ఎక్స్టర్నల్ మాడ్యూల్ కావాలన్నప్పుడు కూడా మీరు ఏంటంటే ఇక్కడ యాడ్ చేసి మీరు రిఫ్రెష్ చేస్తారంటే నోడ్ మాడ్యూల్స్లో మనకి ఏంటంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, మనకి ఇవి ఏంటంటే బేసిక్ కమాండ్స్ ఎన్జీ సర్వ్, ఎన్జీ బిల్డ్, వాచ్ కాన్ఫిగరేషన్స్ డెవలప్మెంట్, ఎన్జీ టెస్ట్ అనేటివి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. తర్వాత యాంగులర్లో మనం ఏంటంటే ఏమంటారు రూట్ లెవెల్ మనం అన్నీ ఇక్కడ యూఆర్ఎల్స్ అనేవి ఇస్తాము. టీఎస్ కాన్ఫిగ్కి సంబంధించినవి, తర్వాత స్టైల్స్కి సంబంధించినవి, స్క్రిప్ట్స్కి సంబంధించినవి, కాన్ఫిగరేషన్స్కి సంబంధించినవి. ఇక్కడ ఏంటంటే మనం అన్నీ ఇస్తే మనకి ఏంటంటే కరెక్ట్ వేలో మనకి ఏంటంటే రిప్రజెంట్ అవుతాయి. ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసాము, package.json మనకి ఇంపార్టెంట్, తర్వాత angular.json ఇంకోటి ఇంపార్టెంట్ది. ఇంకా మిగతావన్నీ మీరు ఏంటంటే ఒకటి చూసారంటే మీకు అర్థమవుతుంది. మనం బేసిక్గా మనకి ఇంపార్టెంట్ అంటే అవే. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి యాప్ ఉంది, అసెట్స్ ఉంది, index.html, main.html, style.css. ఈ 3 ఇండెక్స్, మెయిన్, system.css ఏంటంటే రూట్ లెవెల్. మీరు కాంపోనెంట్స్లో ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనకు తెలుసు మనకి ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కావచ్చు, మనకి ఏంటంటే main.ts నుంచి మనకి ఏంటంటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, మనకి ఇక్కడ ఒక మాడ్యూల్ అనేది, ఇక్కడ 2 మాడ్యూల్స్ అనేటివి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఏం డిఫైన్ చేసామంటే app.module అనే దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసాము. అంటే మెయిన్ మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అది ఇక్కడికి వచ్చి
యాప్లోకి వెళ్ళి ఇక్కడ మాడ్యూల్స్లోకి వెళ్తుంది. యాప్ డాట్ మాడ్యూల్స్ మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా, యాప్ డాట్ మాడ్యూల్స్లోకి వెళ్తుంది. ఈ యాప్ డాట్ మాడ్యూల్స్లో మనకేంటంటే ఇక్కడ మాడ్యూల్స్ తర్వాత కాంపోనెంట్స్ అన్నీ ఇచ్చాము. మనం ఏదైనా సరే కొత్త కాంపోనెంట్ కావచ్చు, ఒక కొత్త మాడ్యూల్ కానీ వచ్చిందంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అది కాంపోనెంట్ అయితే ఇక్కడ డిఫైన్ చేస్తాము, అది ఏమంటారు మాడ్యూల్ అయితే ఇక్కడ డిఫైన్ చేస్తాం, తర్వాత సర్వీసెస్ అయితే ఇక్కడ డిఫైన్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే యాప్ డాట్ కాంపోనెంట్ని మనం డిఫైన్ చేస్తున్నాం, రిఫర్ చేస్తున్నాం. సో యాప్ డాట్ కాంపోనెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ యాప్ డాట్ కాంపోనెంట్లో మనకు సెలెక్టర్ ఉంటుంది. ఈ సెలెక్టర్ ఏ HTML కోడ్లో ఉంటే ఏమంటారు ఆ కాంపోనెంట్ని కాల్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాప్ డాట్ కంటెంట్ డాట్ HTML ఉంది, తర్వాత యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ CSS అని ఉంది. అంటే మెయిన్లోకి వచ్చి మెయిన్ నుంచి మాడ్యూల్స్లోకి వచ్చి మాడ్యూల్స్ నుంచి కాంపోనెంట్లోకి వచ్చి కాంపోనెంట్లో ఉన్న HTML CSS ఫైల్స్ని ఇది రన్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ HTML.CSSలో మనకి ఈ కోడ్ అంతా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీని యొక్క సెలెక్టర్ ఏముంది, సెలెక్టర్ వచ్చేసి యాప్ డాట్ రూట్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక HTML index.html ఉంది, ఇక్కడ మనము యాప్ డాట్ రూట్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాడీలో ఈ HTML CSS కోడ్ అనేది మనము ఆ సెలెక్టర్ యూజ్ చేసి మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. మనం దీన్ని రన్ చేసి చూద్దాం. న్యూ టెర్మినల్ మనము కమాండ్ అనేది ఇక్కడ మనం 2 కమాండ్స్ ఇచ్చాను నేను. ng-serv అంటే మనకు URL డిఫైన్ చేస్తుంది, అది URL మనం తీసుకుపోయి క్రోమ్లో పెట్టాలి. లేకపోతే ఈ కమాండ్ ఇచ్చామంటే మనకి డైరెక్ట్గా మనకి ఏంటంటే బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాం, ng-serv -o. ఓకే, మనకి ఏమవుతుందంటే బ్రౌజర్లో రిప్రజెంట్ చేస్తుంది, ఇది డైరెక్ట్ బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓకే, మీరేంటంటే యాంగులర్ నేర్చుకోవాలనుకుంటే నేను చేసిన 3 వీడియోస్ మీరు పర్ఫెక్ట్గా చూసారంటే మీకు ఏంటంటే అంటే బాగా ఐడియా వస్తుంది అసలుకి యాంగులర్ అంటే ఏంటి, యాంగులర్ అంటే ఏంటి, రియాక్ట్ అంటే ఏంటి, తర్వాత ఇవి ఎవరు డిజైన్ చేశారు, దానివల్ల మనకి రియల్ టైంలో ఏమైనా అప్లికేషన్స్ రన్ అవుతున్నాయా రియాక్ట్ పైన, యాంగులర్ పైన, ఎందుకు వీఆర్ ప్రిఫరింగ్ యాంగులర్ ఓన్లీ, తర్వాత దాని యొక్క సెటప్ నేను అన్ని వీడియోస్ మ్యాక్సిమం చేశాను. ఇవి నేర్చుకుని మీకు ఏంటంటే సమ్ బేసిక్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఇక చూడండి మనకేంటంటే అప్లికేషన్ అంటే రన్ అవుతుంది. ఈ HTML.CSSలో మనకు ఉండేది ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మొత్తం తీసి పడేసి ఇక్కడ నేను సమ్ HTML రాస్తున్నాను. హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ LEDG నాలెడ్జ్ టెక్ వరల్డ్. ఓకే, నేను జస్ట్ ఇక్కడ సేవ్ చేశానంటే ఏమంటారు మళ్ళీ మనం రన్ చేయాలి అవసరం లేదు, జస్ట్ సేవ్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూడండి, హాయ్ ఆల్ వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్ వచ్చేసిందా. మనకి ఏంటంటే ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఫ్లో ఎలా ఉంది, మనం రన్ చేసినప్పుడు ఈ main.tsలోకి వచ్చి యాప్ డాట్ మాడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ కాంపోనెంట్ రిఫర్ చేస్తుంది, కాంపోనెంట్లోకి వెళ్ళి ఈ HTML CSS ఫైల్స్ని మనకి ఏంటంటే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది తర్వాత మనకి ఏంటంటే రూటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రూటింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మీకు నేను ఒక డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఏంటంటే ఎలా చెప్పాలి, మనకు ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి మనం ఏంటంటే ఈ రియాక్ట్ JSని మనం ఏంటంటే యూజ్ చేస్తాం. దీంట్లో మనకు చాలా ఒక పేజ్లో మనకి ఏంటంటే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఓపెన్ జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తాను. నేను ఏంటంటే ఈ యాంగులర్ది కూడా నేను ఏంటంటే ఈ యొక్క PDF మీకు వీడియో చూస్తే మీకు ఈ PDF వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఓకే, నేను ఇది రిపోలో కూడా మీకు పెడతాను. ఇక చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఒక్కొక్క పార్ట్ని మనము యాంగులర్ JSలో ఏమంటామంటే కాంపోనెంట్ అని అంటాం. ఈచ్ కాంపోనెంట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ component.html, component.cs, component.spec.ts అండ్ component.ts. ఇక చూడండి మనకు చూడండి ఇక్కడ యాప్ డాట్ రూటింగ్ మాడ్యూల్ తర్వాత యాప్ మాడ్యూల్ అనేవి జస్ట్ ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి. మనకు క్రియేట్ అయ్యేది యాప్ డాట్ component.cs, యాప్ డాట్ component.html, component.spec.ts, component.ts ఇవి మాత్రమే మనకి ఏంటంటే ఉంటాయి. ఓకే, నేను మీకు ఫ్లో చెప్పాను కదా, ఆ ఫ్లో మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. నేనేంటంటే మీకు కాంపోనెంట్ అంటున్నా, ఇంకొక కాంపోనెంట్ మనం ఏంటంటే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనము దీన్ని స్టాప్ చేయాలంటే Ctrl+C పెడితే మనకి స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకు ఒక కాంపోనెంట్ ఉంది, నేను ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు ఇందాక ఏం చెప్పంటే యాప్ డాట్ మాడ్యూల్లో ఇక్కడ జస్ట్ మనకి ఏంటంటే ఏం కాంపోనెంట్ ఉంది, ఒక కాంపోనెంట్ మాత్రమే ఉంది. ఇక్కడ మనం ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ng అంటే జనరేట్, C అంటే కాంపోనెంట్,
మనం నేమ్ ఇస్తున్నాం. ఏమి రావాలంటే నాకు లాగిన్ పేజ్ రావాలని నేను ఇస్తున్నాను. జస్ట్ నేను ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది ఒక కాంపోనెంట్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అనే కాంపోనెంట్ నాకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇంకోటి వచ్చేసింది, ఏమంటారు, లాగిన్ కాంపోనెంట్ అని వచ్చేసింది. ఇక్కడ లాగిన్ అనే దాన్ని ఇక్కడ డిఫైన్ చేసింది. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, మనకు ప్రీవియస్గా లేదు అది. ఓకేనా, జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రూటింగ్లోకి వెళ్తే మనము ఇక్కడ రూటింగ్లో వీ నీడ్ టు డిఫైన్ సంథింగ్ హియర్. అది ఏంటంటే మీకు ఏదైనా సరే డౌట్ వచ్చిందంటే యాంగులర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. యాంగులర్లో మనకి ఏంటంటే ట్యూటోరియల్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్లో గో టు ట్యూటోరియల్స్ అండ్ గో టు టూర్స్ ఆఫ్ హీరోస్ అండ్ హియర్ వీ హ్యావ్ ది నావిగేషన్, యాడ్ నావిగేషన్. మనకేంటంటే ఈ నావిగేషన్లో వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది స్టెప్స్. మనం ఇప్పుడు ఏమేమి పర్ఫామ్ చేసామో ఇక్కడ చూడండి. మనం ఇక్కడ ఏం చేసాము, జనరేట్ చేసాము. ఓకే, జనరేట్ చేసినప్పుడు ఇక్కడ యాప్ డాట్ రూటింగ్ ఫైల్లో ఇక్కడ మనకు నార్మల్గా ఇలా ఉంటుంది, ఏమంటారు, ఇంపోర్ట్స్, తర్వాత డిక్లరేషన్స్ అలా ఉంటుంది. మనం ఎలా మోడిఫై చేయాలంటే ఇలా మోడిఫై చేయాలి ఆ రూటింగ్స్ని. మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసామో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పాత్లో డిఫైన్ చేయాలి. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే రూటింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. చూపిస్తాను నేను. ఫస్ట్ ఐఎమ్ ఇంపోర్టింగ్ దిస్ వన్ హియర్. జస్ట్ import. Okay, what I need to define here is heroes component. ఇక్కడ నాకు ఏముంది, మనది వచ్చేసి లాగిన్ కాంపోనెంట్. లాగిన్ కాంపోనెంట్ అదే డిఫైన్ చేసింది. జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి. ఓకే ఓకే ఓకే, ఏంటిది, అప్లోడ్ రూటింగ్లో ఆల్రెడీ మనకి ఇది ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఇంటెడ్. లాగిన్ కాంపోనెంట్ అనేది ఉంది. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఒక్కటి పాత ఒక్కటి డిఫైన్ చేస్తే అయిపోతుంది. ఇక నేనేం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేసుకుంటున్నా, ఈ లైన్ ఒక్కటి ఈ రూట్స్లో, కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చి ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ లాగిన్ ఉంది కదా, మన పేజ్ ఏంటి అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి. కంట్రోల్ వి, ఇక్కడ కాంపోనెంట్ ఏం డిఫైన్ చేసాం, కంట్రోల్ సి, ఇక్కడ డిఫైన్ చేసి జస్ట్ ఓకే సేవ్ చేయండి. ఇక్కడ నాకు డబల్ వచ్చేసాయి. ఓకే, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. ఎస్, సేవ్ చేశాను. నౌ వీ విల్ రన్ ద అప్లికేషన్. ఇక్కడ మనకు లాగిన్లో మనకి HTML పేజ్లో ఏముంది, జస్ట్ లాగిన్ వర్క్స్ అని ఉంది. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ, ఫర్ అస్. ng sir seo sir minus ఓకే, ఎంటర్. మనకు రూటింగ్ అనేది ఎలా వస్తుంది అంటే /లాగిన్ అని కొడితే ఇక్కడ చూడండి, మనకు ఇందాక ఏదో వచ్చిందో పేజ్ అదే వచ్చింది. ఇక్కడ నేను ఏం చెప్పాను, /లాగిన్ అనేది క్లిక్ చేసి నేను ఎంటర్ కొడితే నాకు మళ్ళీ అదే వస్తుంది. మనకు లాగిన్ వర్క్స్ అనేది రావడం లేదు. ఎందుకంటే మనం ఇందాక ప్రీవియస్గా మనము రూటింగ్ అనేది చూసాము. మనకు ఫ్లో ఎలా ఉండదంటే main.cs టీఎస్లోకి వచ్చి మాడ్యూల్స్లోకి వచ్చి ఇట్ విల్ డిఫైన్ ది కాంపోనెంట్, ఏ కాంపోనెంట్లోకి వెళ్ళాలని చెప్పి. ఇక్కడ మాడ్యూల్ మనకి ఏంటంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, అది బాగానే ఉంది. ఇప్పుడు login.componentకి లాగిన్లోకి వెళ్ళి లెట్స్ సీ ద కాంపోనెంట్ ఆఫ్ లాగిన్. ఇక్కడ ఏముంది, సెలెక్టర్ వచ్చేసి యాప్ లాగిన్ అని ఉంది. ఇది కాపీ చేసుకోండి. యాప్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు index.html అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు డిఫైన్ దిస్ హియర్. మనం సెలెక్టర్ ఎప్పుడైతే ఇస్తామో, సెలెక్టర్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, రిఫ్రెష్, జస్ట్ మినిట్. ఇక్కడ మనకు సెలెక్టర్ కదా వేయాల్సింది, రూటర్ అవుట్లెట్ అని ఇవ్వాలనుకుంటా. కంట్రోల్ సి, just wait, control V, save. Okay, let's give at this HTML page. Okay, now see, ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే లాగిన్ వర్క్స్ అనేది వచ్చింది. ఓకే,
మరి సెలెక్టర్ ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం? లెట్స్ సీ వాట్ బిహైండ్ దిస్ వన్. లాగిన్ వర్క్స్ కాదు, ఇక్కడ main.html లేదు మనం డిఫైన్ చేసింది. ఇక్కడ మనం ఏంటంటే ఈ లాగిన్ పేజ్ ఇద్దాం, Ctrl+C, HTML పేజ్లోకి వచ్చి ఈ HTML పేజ్లోకి వచ్చి we will define this. ఓకే, Ctrl+S. యా, మనకు లాగిన్ వర్క్స్ అనేది వచ్చింది. ఇక్కడ HTML పేజ్లో అవసరం లేదా అయితే index. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ రెండు తీసేద్దాం అయితే. దెన్ we don't want those. సేవ్. ఓకే, మనకు లాగిన్ అండ్ స్లాష్ మనకి ఏంటంటే రూటింగ్ లాగిన్ ఇచ్చినప్పుడు ఓకే మనకి డిఫైన్ అవుతుంది. స్లాష్ లాగిన్ అని ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే రూటింగ్ బేసిస్ పైన మనకు రిజల్ట్ అనేది వస్తుంది. యాప్.రూటింగ్ డిఫైన్ చేస్తే ఇక్కడ ఈ HTMLలో ఓకే, ఈ HTMLలో మనకి ఏంటంటే ఇది ఉంది. ఇక్కడ యాప్.లాగిన్ మనం డైరెక్ట్ ఇచ్చాం కాబట్టి మనకి ఏంటంటే దీంతో పాటు ఏమంటారు ఇక్కడ కోడ్తో పాటు రెండు వచ్చేస్తున్నాయి. అంటే స్లాష్ లాగిన్ అని ఇచ్చిన మీకు ఏంటంటే అది డిఫైన్ చేస్తుంది లాగిన్ వర్క్స్ అనేది. మనకు అలా డిఫైన్ చేయకూడదు. అంటే మనకి ఇక్కడ outer.router.outlet దీన్ని మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చుకోండి. ఓకే, ఈ ప్లేస్లో మీరు ఇది ఇచ్చుకొని సేవ్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే చూడండి, నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ లోకల్ హోస్ట్ మనకి ఏంటంటే లాగిన్ వర్క్స్ అనేది లేదు. మీకు లాగిన్ వర్క్స్ కావాలంటే స్లాష్ లాగిన్ డిఫైన్ చేస్తే మీకు ఏంటంటే లాగిన్ వర్క్స్ అనేది దాంతోపాటు ఎనేబుల్ అయింది. అలాగే మనకి ఏంటంటే ఈ యాంగులర్లో మనకు ఏమంటారు లూప్స్ ఉంటాయి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్విచ్ స్టేట్మెంట్స్, లూప్స్, తర్వాత వేరియబుల్స్ అన్నీ మనకి ఏంటంటే ఉంటాయి. లూప్స్ ఇన్ యాంగులర్. ఓకే, మీరు ఎలా డిఫైన్ చేయాలి ఏంటి వీటిని అని అంటే యాంగులర్ లూపింగ్ కోడ్ స్నిప్పెట్స్. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏముందంటే లిస్ట్ కాంపోనెంట్ ఉంది. మీరు లిస్ట్ని డిఫైన్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద కోడ్. అరేని డిఫైన్ చేయాలనుకుంటే ఓకే, ఇది NG ఫర్ లూప్. NG ఫర్ అంటే మనం ఇలా ఇవ్వాలి. ఓకే, మనకు ఇక్కడ ఏముంది లిస్ట్ అనేది డిఫైన్ చేశారు. మనకు అలాగే ఫర్ లూప్స్, వైల్ లూప్స్ మీరు ఏంటంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేశారంటే మీకు ఏంటంటే స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో యూ క్యాన్ యూజ్ అండ్ ఇంప్లిమెంట్ ద కోడ్ రిలేటెడ్ టు యువర్ ప్రోగ్రామ్స్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ సెషన్ రిలేటెడ్ టు యాంగులర్. మనం ఏంటంటే ఫస్ట్ దానిలో సెటప్ చూసాము, సెకండ్ దానిలో స్ట్రక్చర్, వాట్ ఈజ్ యాంగులర్, వాట్ ఈజ్ రియాక్ట్, ఏమంటారు PPT చెక్ చేసాము. అలాగే ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మనకి ఏంటంటే బేసిక్ కమాండ్స్ ఏమి ఉపయోగిస్తున్నాం ఏంటి అనేది. ఈ మూడు మనకి ఏంటంటే కోడ్ అంటే ఏమంటారు యాంగులర్కి సంబంధించిన కోడ్ అనేది మనకు ప్రీ డిఫాల్ట్గా మనకి ఇక్కడ దొరుకుతుంది. prime.mg, తర్వాత material angular.io, నెక్స్ట్ వచ్చేసి గెట్ బూట్స్ట్రాప్. మీరు ఈ మూడు వెబ్సైట్స్ని రిఫర్ చేశారంటే యూ విల్ గెట్ సమ్ ఆఫ్ ది కోడ్ రిలేటెడ్ టు యాంగులర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్.